పత్తికొండలో రోజురోజుకు తీవ్రతరమవుతున్న అంగన్వాడీ సమ్మె. పత్తికొండ 4 స్తంభాల కూడానిని పూర్తిగా ముట్టడించి రోడ్డుపై ధర్నా నిర్వహించిన పత్తికొండ అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్. ఇలానే ఎన్నాళ్లైనా రోడ్లపై ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తాం. అంగన్వాడీలకు వివిధ ప్రజా సంఘాల నుంచి సమ్మతి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మాకు ఉద్యోగ భద్రతను కల్పించి 26,000 రూపాయల జీతాలను మంజూరు చేయాలి. హైదరాబాద్ తరలి వెళ్ళడం జరిగినది. చంద్రబాబు నాయకత్వంలో కూడా ఆ రోజు దాదాపు చలికాలము వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పుడున్నటువంటి పెరుగుతున్న రేట్లను అనుసరించి కనీసమైనటువంటి వేతనం ఇవ్వాలి, మేము చేసే పనికి తగ్గ వేతనం ఇవ్వాలని అనేక సార్లు ముఖ్యమంత్రికి 6 నెలల నుంచి చెప్పారు. అయితే ఈ ముఖ్యమంత్రి చెబుతోని ముందు శంకుదినాక ఈయన చెక్కల ఇప్పుడు ఏ కార్మికులైనా న్యాయం జరిగిందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కరు కూడా అవకాశం పలికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇందాక కృష్ణ గారు తర్వాత రంగారెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. కార్మిక వర్గాలు అన్ని కూడా అంటే రైతాంగం కానీ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన హామీ ఇచ్చాడు. ఆ హామీలోనే నెరవేర్చయ్యా మాకు. ఇప్పుడు నిత్యావసర సరుకులు చాలా రేట్లు పెరిగినాయి, గ్యాస్ కూడా రేట్లు పెరిగినాయి కదా, దానికి అనుగుణంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము.